ప్రో కబడ్డీ సీజన్ 12 నిన్న జరిగిన 7th మ్యాచ్ అండ్ 8th మ్యాచ్ గురించి ఈ వీడియోలో మనం ఫుల్ క్లారిటీగా మనకందరికీ అర్థమయ్యే తెలుగు లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకుందాం భయ్య. ఎందుకంటే చాలా 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 థ్రిల్లింగ్ గేమ్స్ అయినా నిన్న మాత్రం. అండ్ మొహమ్మద్ షాదుల్లా కూడా రేజా షాదుల్లా అంతా తెలిసే ఉంటది, గుజరాత్ జెయింట్స్ లో ఆడుతున్నాడు. చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ ఏంది, ఆ మాట్లాడిన విధానం ఏంది, దాని గురించి మన ఒపీనియన్ అయితే చెప్తాము. ఎవ్వరికి భయపడలేదు. మనకి ఏమనిపించిందో అది మాత్రం కంపల్సరీ నేను చెప్తాను. నా ఒపీనియన్ మీరు చెప్పినాక మీకేమనిపిస్తుందో కింద కామెంట్ కూడా చేయండి. మరి ఇంకా లేట్ చేయడం ఎందుకు భయ్యా, చాలా ఉంది మాట్లాడేది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కాబట్టి దాన్ని నొక్కేసి పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో చేయగానే మీ వరకు వస్తుంది, మీరు చూస్తారు కాబట్టి. అండ్ ఒక్కటే చెప్తున్నా భయ్యా, చాలా మంది కూడా ఈ సీజన్ నేను చేసిన వీడియోలో చాలా మంది చూస్తున్నారు, చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి. అందరికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. మీ రుణం నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. ఖచ్చితంగా నా జీవితంలో నేను సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి కూడా ఏదో ఒకటి చేసి తిరుగుతా. అది మాత్రం ఖచ్చితంగా. నా ఫాలోవర్స్ కానీ, నన్ను లైక్ చేసే వాళ్ళకి కానీ, నేనంటే ఇష్టపడే వాళ్ళకి కానీ, నా వీడియోస్ కంటిన్యూగా చూసే వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి నేను ఏదో ఒకటి చేసి తీరుతా. అంత ఈజీగా నేను మాత్రం ఎవరిని వదిలేను. నాతో సాధ్యమైనంత వరకు నేను చేస్తా. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ మనం మాట్లాడదాం. నిన్న జరిగిన 7th మ్యాచ్ అండ్ 8th మ్యాచ్. 7th మ్యాచ్ అండ్ 8th మ్యాచ్ నిన్న మనం ఏదైతే చెప్పినామో ప్రివ్యూలో, ఏ టీం కి అయితే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినామో అదే టీమ్ లో విన్ అయినాయి. ఫస్ట్ మ్యాచ్ పాట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధా. యూపీ యోధా 34 పాయింట్స్, పాట్నా పైరేట్స్ కి 31 పాయింట్స్ వయ్యా. 3 పాయింట్స్ లీడ్ తోటి యూపీ యోధా అయితే మ్యాచ్ విన్ అయింది. సేమ్ మనం నేను అదే చెప్పినాం, యూపీ యోధా విన్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం మ్యాచ్ సమ్మరీ కనుక చూసుకుందాం. దాని తర్వాత ఏ ప్లేయర్స్ మంచిగా ఆడారో దాని గురించి మనం మాట్లాడదాం, ఓకేనా. ఫస్ట్ పాట్నా పైరేట్స్ కి వచ్చేసి రేడింగ్ పాయింట్స్ 18 ఉన్నాయి. అండ్ యూపీ యోధా కూడా సేమ్ రేట్ పాయింట్స్ 18 ఉన్నాయి. అండ్ టాకిల్స్ కనుక చూసుకుంటే పాట్నా పైరేట్స్ కి ఓన్లీ 7 ఉన్నాయి, వీళ్ళకు 13 ఉన్నాయి యూపీ యోధాకి. ఒకసారి ఇక్కడ ఈ పాయింట్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ గురించి మనం మాట్లాడదాం. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే రెండు టీంలు కూడా సేమ్ 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఒకసారి వీళ్ళు ఆల్అౌట్ అయ్యారు, ఒకసారి వీళ్ళు ఆల్అౌట్ అయిపోయారు, అంతే ఇంకా. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు చూసుకుంటే పాట్నా పైరేట్స్ కి 4 ఉంటే యూపీ యోధాకి ఓన్లీ 1 మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ 3 పాయింట్లు లీడ్ పాట్నా పైరేట్స్ ఉంటే. అండ్ అక్కడ ట్యాగిల్స్ లో చెప్పినా కదా, 7 పాయింట్స్ పాట్నా పైరేట్స్ ఉంటే 13 పాయింట్స్ యూపీ యోధాకు ఉన్నాయి. అంటే ఎంత చూడండి, 6 పాయింట్ డిఫరెన్స్. పాట్నా పైరేట్స్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే భయ్య. టాకిల్స్ సరిగా చేయలేరు వాళ్ళు. టాకిల్స్ ఇంకా కొంచెం మంచిగా చేసి ఉంటే, యూపీ యోధాని బీట్ చేసి ఉంటే, వాళ్ళతో తగ్గ ఫర్ ఆడుంటే మాత్రం ఖచ్చితంగా పాట్నా పైరేట్స్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుండే. ఎందుకనంటే పాట్నా పైరేట్స్ కంటే యూపీ యోధాలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళల్లో యూపీ యోధా నుంచి మనం చూసుకుంటే గగన్ గౌడ గానీ, భవానీ రాజ్పూత్ గానీ, గగన్ గౌడ 78 పాయింట్స్, భవన్ రాజ్పూత్ 58 పాయింట్స్. అండ్ టాకిల్స్ లో మాత్రం ఆశుష్ సింగ్ 4 అండ్ మెయిన్ గా సుమిత్ భయ్య 5 టాకిల్స్ చేసిండు, ఐఫై చేసిండు, జబర్దస్త్ ఆడిండు, జబర్దస్త్ టాకిల్ చేశాడు. అప్పటి నుంచి కూడా అంతే. యూపీ యోధాకి చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది సుమిత్ మాత్రమే. సుమిత్ చాలా మంచిగా ఆడతాడు. ఒకవేళ మీకు తెలియకుంటే నిన్న జరిగిన మ్యాచ్ ఒకసారి మళ్ళీ చూడండి, దానిలో సుమిత్ ఏ విధంగా ఆడుతుందో మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు పాట్నా పైరేట్స్ కనుక చూసుకుంటే మాత్రం ఎవరు ఆడిర్రు, అయాన్. లాస్ట్ టైం పాట్నా పైరేట్స్ కి దేవాంగ్, అయాన్ వీళ్ళిద్దరే ఒక ఆట ఆడేసి పడేసారు భయ్య. ఒక రేంజ్ అనేది వాళ్ళు సెట్ చేసి పడేసారు పాట్నా పైరేట్స్ కి. ఇప్పుడు దేవాంగ్ కొంచెం డివైడ్ అయిపోయిండు, అయాన్ అదే టీం కి ఆడుతున్నాడు పాట్నా పైరేట్స్ కి. దాంట్లో కూడా 9 రేట్ పాయింట్స్ చేసిండు అయాన్, జబర్దస్త్ ఆడిండు. అండ్ ఇంకో ప్లేయర్ గురించి మనం మాట్లాడితే మణీందర్ సింగ్. మణీందర్ సింగ్ లాస్ట్ టైం బెంగాల్ వారియర్స్ ఆడిండు. అండ్ ఇప్పుడు పాట్నా పైరేట్స్ వాళ్ళు తీసుకున్నారు. మణీందర్ సింగ్ 7 రేట్ పాయింట్స్ చేసిండు, మంచిగా ఆడిండు. వాళ్ళిద్దరు రేడింగ్ లో అయితే వాళ్ళ పని ఎంతవరకు అయితే చేయాలనో అంతవరకు వాళ్ళు చేసారు. కానీ ట్యాకిల్స్ లో మాత్రం ఏం చేయలేకపోయారు పాట్నా పైరేట్స్ వాళ్ళు. ఓన్లీ దీపక్ రత్తే అండ్ అంకిత్ జాగ్లోని వీళ్ళిద్దరు 3 ట్యాకిల్స్ చేసారు, ఇంకా అయిపోయింది అంతే. వాళ్ళు 7 కి పరిమితం అయిపోయారు ట్యాకిల్స్ లలో. అండ్ యూపీ యోధా వాళ్ళు 13 ట్యాకిల్స్ చేయడం వల్ల అక్కడ వాళ్ళకి లీడ్ ఎక్కువ వచ్చింది. అందుకే చెప్తున్నా, టీం గెలవాలంటే ఖచ్చితంగా రేడింగ్ లో కానీ అండ్ ట్యాకిల్స్ లో కానీ చాలా ఇంపార్టెంట్. టీం మొత్తం టీం కలిసికట్టుగా ఆడితేనే మనకు విన్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ పాట్నా పైరేట్స్ కి -1 ఎక్కడైనా ట్యాకిల్స్ లలో. ఇంకా నెక్స్ట్ మ్యాచ్లు చాలా ఉన్నాయి కాబట్టి ట్యాకిల్స్ మంచిగా చేసి అండ్ ఓన్లీ రేడింగ్ లే కాకుండా ట్యాకిల్స్ డిఫెండర్స్ కూడా మంచిగా ఆడి
టీం మొత్తం కలిసికట్టుగా ఆడి మంచిగా గెలవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు భయ్య సెకండ్ మ్యాచ్ గురించి మనం మాట్లాడదాం. సెకండ్ మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ లో మొహమ్మద్ షాదుల్లా ఉన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ సెకండ్ మ్యాచ్ 8th మ్యాచ్ ఏంటంటే పునేరి పల్టాన్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. పునేరి పల్టాన్ 41 పాయింట్స్ వాళ్ళు స్కోర్ చేస్తే గుజరాత్ జైంట్స్ ఓన్లీ 19 పాయింట్స్ కే పరిమితం అయిపోయింది. ఆల్మోస్ట్ 22 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఒకసారి చూసుకోండి, ఒక మ్యాచ్ పాయింట్స్ అవి 22 పాయింట్స్ డిఫరెన్స్ అంటే మామూలు విషయం కాదు కదా. అండ్ దీంట్లో చాలా బోల్డ్ గా చాలా బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చిన మొహమ్మద్ షాదుల్లా గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, మొహమ్మద్ షాదుల్లా ఫస్ట్ మ్యాచ్ జరిగింది గుజరాత్ జైంట్స్ వర్సెస్ యూ ముంబా. దాంట్లో యూ ముంబా గెలిచిన తర్వాత అక్కడ వాళ్ళకు టై అయింది. ఆ టై బ్రేకర్ లో యూ ముంబా గెలిచింది. దాని తర్వాత మొహమ్మద్ షాదుల్లా ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తాడు. అదేంటంటే, మేము మా మిస్టేక్స్ వల్ల మేము ఓడిపోయినాం, వాళ్ళు ఏం మంచిగా ఆడలేరు, మేము బ్యాడ్ గా ఆడినాం, అందుకే మేము ఓడిపోయినాం. అండ్ నెక్స్ట్ ఉన్న 17 మ్యాచెస్ మేము ఖచ్చితంగా గెలుస్తాము అనే మాట మాట్లాడిండు. అది చాలా రాంగ్. అది కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు. నువ్వు 17 మ్యాచెస్ గెలిచినావంటే నిజంగా నువ్వు హీరో అయిపోతావు, ఇక దేవుని అయిపోతావు. అది కాదు. ఫస్ట్ నువ్వు ఓడిపోయినావు అని చెప్పేసి నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మేము ఈ మ్యాచ్ లో మంచిగా ఆడలేము, వాళ్ళు మంచిగా ఆడిరు మాకంటే కాబట్టి వాళ్ళు గెలిచిరనే మాట నీలో నుంచి రావాలి. అంతేగాని వాళ్ళు మంచిగా ఆడలేరు, మేము మిస్టేక్ చేసినాం, మేము మంచిగా ఆడలేము, అందుకే మేము ఓడిపోయినాం, నెక్స్ట్ ఉన్న 17 మ్యాచెస్ మేము గెలుస్తాము, వాళ్ళు మంచి ఆడలేరు అనే మాట నువ్వు మాట్లాడిన చూడు, అది ఒక్కటి రాంగ్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు పునేరి పల్టాన్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ సమ్మరీ కనుక మనం చూసుకుందాం. మ్యాచ్ సమ్మరీ చూసుకుందాం తర్వాత ఈ మొహమ్మద్ షాదుల్లా మరి ఎన్ని పాయింట్స్ చేసిండు అది కూడా తెలుసుకోవాలి. చాలా మంచిగా ఉంటది రివ్యూ. ఇక్కడ నుంచి అందరు క్లారిటీగా వినండి, ఓకేనా. ఫస్ట్ మనం మ్యాచ్ సమ్మరీ గురించి అయితే మాట్లాడదాం. పునేరి పల్టన్ కి రేట్ పాయింట్స్ కనుక మనం చూసుకుంటే భయ్య 17 రేట్ పాయింట్స్ ఉన్నాయి పునేరి పల్టన్ కి. అండ్ ఇక్కడ గుజరాత్ జైంట్స్ కి ఓన్లీ 10 రేట్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. చూసుకోండి డిఫరెన్స్ ఎంత ఉందో. అండ్ టాకిల్స్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఇంకా మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉన్నది. మొత్తం వారు వన్ సైడ్ చేసి పడేసారు పునేరి పల్టన్ వాళ్ళు. టాకిల్స్ కనుక చూసుకుంటే పునేరి పల్టన్ కి 18 టాకిల్స్ పాయింట్స్ ఉంటే వీళ్ళకి ఓన్లీ 7 మాత్రమే ఉన్నాయి. 7 గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, మొహమ్మద్ షాదుల్లా ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చిండు, కానీ ఇక్కడ ఓన్లీ 7 టాకిల్స్ పాయింట్స్ ఉన్నాయంటే మరి దాంట్లో మొహమ్మద్ షాదుల్లా ఎన్ని చేసిండో దాని గురించి మనం మాట్లాడదాం, ఓకేనా. నేను మొహమ్మద్ షాదుల్లాకి ఏం అగనిస్ట్ కాదు. ఇట్లా మాట్లాడడం వల్ల చాలా మంది అనుకుంటారు నీకు ఆ ప్లేయర్ నచ్చడేమో అని. నాకు ఆ ప్లేయర్ అంటే చాలా ఇష్టం, ఎందుకని అంటే చాలా కసిగా ఆడతాడు, చాలా మంచిగా ఆడతాడు అని చెప్పేసి. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆ ఎంత పెద్ద ప్లేయర్ అయినా మన ఒపీనియన్ చెప్పాల్సిందే. మనం ఒపీనియన్ చెప్పిందంటే ఇంకా అది మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటది. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాత్రమే ఉంటది. ఇక వెనకాల ఒక మాట ముందులో ఒక మాట అలాంటి మాటలు ఏముండే మన దగ్గర, అంతే. అండ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అది 18 పాయింట్స్ పునేరి పల్టన్ కి టాకిల్స్ పాయింట్స్, 7 ఏమో వీళ్ళకి. దాని గురించి తర్వాత మాట్లాడదాం మొహమ్మద్ షాదుల్లా గురించి వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే 6 పాయింట్స్ వచ్చేసి పునేరి పల్టన్ అనుకుంటే వీళ్ళకు 0. 6 పాయింట్స్ అంటే 3 టైమ్స్ ఆల్అౌట్ చేసారు గుజరాత్ జైంట్స్ ని. అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చేసి మళ్ళీ వీళ్ళకి ఉన్నాయి 1 పాయింట్ అంతే. ఇప్పుడు ప్లేయర్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం పునేరి పల్టన్ గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు గుజరాత్ జైంట్స్ గురించి మాట్లాడదాం. పునేరి పల్టన్ లో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా గుజరాత్ జైంట్స్ ప్లేయర్స్ పైన ఇరుచుకుపడ్డారు భయ్య. చాలా మంచిగా ఆడారు. షిండే గాని, అస్లాం ఇనామ్దార్ గాని, గౌరవ్ కాట్రే గాని, పంకజ్ మోహటే గాని, గుర్దీప్ 5 టాకిల్స్ చేసిండు, జబర్దస్త్ ఆడిండు. ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈ ప్లేయర్స్ అందరూ మంచిగా ఆడిరు భయ్య. అందరు మినిమం 5 కంటే ఎక్కువ పాయింట్స్ చేసారు వీళ్ళందరూ. అందుకే ఆ స్కోర్ వాళ్ళు చేయగలిగారు. 41 స్కోర్ చేసినంటే అది మామూలు విషయం కాదు. 3 టైమ్స్ ఆల్అౌట్ చేసినంటే కూడా మామూలు విషయం కాదు. అండ్ ఇప్పుడు మెయిన్ గా గుజరాత్ జైంట్స్ గురించి మనం మాట్లాడదాం. ఎవరెవరు 2 పాయింట్లు వేసిర్రు. హిమాన్షు అంతేం లేదు, 2 పాయింట్ అట్లా చేసిండు అని అంతే. అండ్ మిగతా వాళ్ళు రాకేష్ అయితే కొంచెం పర్లేదు, 6 రేట్ పాయింట్స్ చేసిండు. అండ్ ఇప్పుడు మెయిన్ గా మనం మెయిన్ ప్లేయర్ గురించి మనం మాట్లాడదాం. రెజా షాదుల్లా గురించి మాట్లాడితే అంతకుముందు మ్యాచ్ లో అంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా ఆడిండు అంటే మామూలుగా ఆడలేడు. ఇంత పెద్ద సున్నా, అసలు ఏం చేయలే. 0 పాయింట్స్. ఒక్క పాయింట్ కూడా తీసుకురాలే. ఎవరైనా నమ్ముతారా ఇది? ఒక్క పాయింట్ కూడా తీసుకురాలే. లాస్ట్ మ్యాచ్ లో ఆ విధంగా మాట్లాడి ఈ మ్యాచ్ లో అసలు ఒక 0 పాయింట్ చేయడం ఏంది భయ, నాకు అర్థం కాదు. కానీ పిచ్చి లేపినావు కదా, కనీసం నువ్వు మాట్లాడిన మాట కన్నా నువ్వు కసిగాడి కనీసం ఒక్క పాయింట్ అన్నా నువ్వు తీసుకురావాలి కదా. అట్లా కూడా లేదు, 0 పాయింట్స్. అందుకే చెప్తున్నా, కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు. ఒక్కటే మంచిగా ప్లేయర్స్ ని
నువ్వు మంచిగా ఆడిండు అని అప్రిషియేషన్ చేసే ఒక దమ్ము ఉండాలి. అది నువ్వు ప్లేయర్, ఆ ప్లేయర్కి ఉన్న గుణమే అలాంటిది, అట్లా ఉండాలి నువ్వు. కానీ అలాంటిది నీకు లేకపోవడం నిజంగా అసలు ఏందో మరి, ఎట్లా మాట్లాడినావు ఏందో మనకైతే తెలియదు. బట్ తప్పుని యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది అంతే, ఇంకేం లేదు. ముహమ్మద్ షాదోల్ ఏం చేసిండు, 0 పాయింట్స్ చేసిండు అంతే భయ్య. అండ్ ఇదైతే ఇవాళ రివ్యూ 7th మ్యాచ్ గురించి అండ్ 8th మ్యాచ్ గురించి. అండ్ ఇవాళ కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి. మామూలు మ్యాచ్లు అయితే కావు. ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ కేసి బెంగళూరు బుల్స్. ఈ 2 మ్యాచ్లు దబాంగ్ ఢిల్లీ కేసి ఫస్ట్ టైం ఆడబోతుంది. అంటే ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ దానికి అంతే. అండ్ సెకండ్ మ్యాచ్ కూడా పాట్నా పైరేట్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఈ 2 మ్యాచ్లలో ఏ టీమ్ కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో మీరైతే కామెంట్ చేయండి. నేను కూడా నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తా. ఫస్ట్ మ్యాచ్ లో వచ్చేసి నిజంగా దబాంగ్ ఢిల్లీ కేసి బెంగళూరు బుల్స్ అంటే నేను ఓటేసేది ఎవరికనంటే దబాంగ్ ఢిల్లీ కేసి. దబాంగ్ ఢిల్లీ కేసీలో మంచి ప్లేయర్స్ ఉన్నారు. దబాంగ్ ఢిల్లీ కేసులో కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి దబాంగ్ ఢిల్లీ కేసీకి విన్నింగ్ ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ సెకండ్ మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే పాట్నా పైరేట్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ నాకు ఎందుకో అనిపిస్తుంది భయ్, ఎక్కడో కొడుతుంది. జైపూర్ పింక్ ప్యాంథర్సే కొట్టేస్తుంది ఈ మ్యాచ్ అని కూడా. ఎందుకనంటే పాట్నా పైరేట్స్ లో ఉన్నారు, అయాన్స్ ఉన్నాడు, ఇమాన్స్, అంకిత్ జాగ్లను, మణీందర్ సింగ్ ఇట్లా ఉన్నా కానీ నాకు ఎందుకో జైపూర్ పింక్ ప్యాంథర్స్ లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మంచి ఆడతారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ విన్నింగ్ ఛాన్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ లో ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా నేను చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేస్తే మాత్రం కొత్త వాళ్ళకు రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూసుకుంటారు. ఈ స్పోర్ట్స్ గురించి క్రికెట్ కానీ కబడ్డీకి కానీ వాళ్ళు ఈ స్పోర్ట్స్ గురించి ఏదైనా కొంచెం నాలెడ్జ్ వాళ్ళు తెలుసుకుంటారు. అది స్పోర్ట్స్ కూడా మనం చూడాలి కదా, కబడ్డీ కూడా మన ఆట కదా రాబాయ్, కబడ్డీకి మనం సపోర్ట్ చేయాలి కదా అనే ఆలోచన వాళ్ళల్లో వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి రివ్యూస్ కి అయితే మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మన స్పోర్ట్స్ క్రికెట్ కానీ కబడ్డీ కానీ వీటికి మనం సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కటి క్రికెట్ కబడ్డీ అనే కాదు, మనకు దీంట్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను క్రికెట్ కబడ్డీ గురించి చెప్తున్నా. అండ్ మిగతావి అంత నాలెడ్జ్ లేనిది మనం టచ్ కూడా చేయదు. ఎందుకనంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అసలుకే ఇవ్వద్దు సొసైటీకి. మనకి ఏదున్నా మనకు తెలిసింది, తెలియకపోతే ఇంకా తెలుసుకొని ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ మనకు అనవసరం, ఇంకా అంతే. అండ్ అర్థమైంది కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.